శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, రండి, ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన ఆదరణ వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడి ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. దేవుడు గొప్ప మాటను ఈ దినాన మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఒక గొప్ప ఆదరణనిచ్చేటటువంటి మాట, మనలను ధైర్యపరిచేటటువంటి మాట, మన హృదయాలను ఆనందింపజేసేటటువంటి మాటను దేవుడి ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు భయాందోళనలు కదా. జీవితమే అసలు భయము భయము భయము. ప్రియులారా, ఏదేమైపోతుందో అని ఇదిగో మనకు భయము. చదువుతున్నాం, ఆ చదువు భవిష్యత్తులో ఏమైపోద్దోనని భయము. చదువు అయిపోయింది, ఉద్యోగం వస్తుందో రాదో అని భయము కదా. బిడ్డల పరిస్థితి ఎలాగని భయము. ఈ అనారోగ్యం నుండి ఎలా బయటపడాలని భయము. ప్రియులారా, మీరు భయపడుతున్నారా? మీరు ఆందోళన చెందుతున్నారా? మీరు భయంకరమైనటువంటి ఆలోచనల్లో పడిపోతున్నారా? దేవుడు ఈరోజు మీకు ఒక గొప్ప మాటను మీ ముందుకు తీసుకుని వచ్చాడు. మనుషులు మాట్లాడితే మనం లెక్క పెట్టాల్సిన అవసరత లేదు, కానీ మనుషుల మాటలు ఇదిగో మన జీవితాలను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళతాయో లేదో తెలియదు, కానీ మనుషుల మాటలు మనము నమ్మగలమో నమ్మలేమో, కానీ అనేక సార్లు మనుషులు మాట తప్పుతారు. అనేక సార్లు మనవారే మనలను వెలివేస్తారు. అనేక సార్లు మనవారే మనతో పాటు నిలబడరు. ప్రియులారా, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడనక్కర్లేదు. ఇదిగో భీతి నీ వద్దకు రాదు, భీతి నీ వద్దకు రాదు. బాధించువారు నీకు దూరముగా ఉందరు, బాధించువారు నీకు దూరముగా ఉందరు. కొంతమందిని చూస్తే మన జీవితంలో మనకు భయం. మనకు అప్పిచ్చిన వారిని చూస్తే మనకు భయం. అమ్మో, ఎక్కడ అప్పు అడుగుతారో కదా. ఈ మధ్యకాలంలో అనేక మంది అప్పులు ఇచ్చి ఆ అప్పులు ఇదిగో ఆ వడ్డీల కొరకు చంపేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అప్పులు భారాలు, ఆ అప్పులను తీర్చుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్న వారు బోల్డంతమంది కనపడుతున్నారు. ప్రియులారా, మనలను బాధించేవారు మన వెంటనే ఉంటారు ఈ లోకంలో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ యొక్క విశ్వాసాన్ని దేవుని పైన ఉంచండి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బాధించేవారు మీ వద్దకు రారు. మీరు భయపడకండి, మీరు ఇదిగో భీతి చెందకండి, భీతి మీ వద్దకు రాదు. దేవుడు చెబుతున్నాడు కదా, ధైర్యంగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ధైర్యంగా ఉండండి. దేవుని యందు ఆధారపడండి. ప్రియులారా, మనం చేసే తప్పేంటో తెలుసా? దేవుని వైపు మనం చూడం ప్రియులారా. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోం ప్రియులారా. దేవుడు ఉన్నాడులే, కాపాడుతాడులే అన్నటువంటి ధైర్యంతో మనం ముందుకు కొనసాగం ప్రియులారా. దేవుని యందు మన భారాన్ని ఉంచం ప్రియులారా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? లోకంలో అనేక సార్లు పరిష్కారాన్ని వెతుక్కుంటాం, లోకం చుట్టూ తిరుగుతుంటాం, లోకం చుట్టూ పరుగులు పెడుతుంటాం. కానీ దేవుడు ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో నా వైపు చూడు, నువ్వు నేను అంటున్నాను, ఇదిగో నీవు భయపడవద్దు, నువ్వు భీతి చెందవద్దు. ఇదిగో నిన్ను బాధించేవారు నీ వద్దకు ఏమాత్రము రారు, నీ దరికి భీతి చేరదు అంటున్నాడు దేవుడు. నమ్ముతారా? విశ్వసిస్తారా? ఇంతగా మనకు చెప్పగలిగిన వారు ఎవరుంటారు ప్రియులారా? ఇంతగా మనలను ఆదరించగలిగిన వారు ఎవరుంటారు ప్రియులారా? దేవుడు అత్యున్నతుడు కదా, దేవుడు మహోన్నతుడు కదా, దేవుడు సర్వోన్నతుడు కదా, దేవుడు సర్వాధికారి కదా, ఆయన సర్వమును సృష్టించిన వాడు కదా. ఆయన నీకు చెబుతున్నప్పుడు నీకు భయం ఎందుకు? నీకు భీతి ఎందుకు? నీకు దిగులెందుకు? ముందున్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా నువ్వేమాత్రం భయపడవద్దు. ఆయన ఉన్నాడు నిన్ను కాపాడడానికి, ఆయన ఉన్నాడు నిన్ను రక్షించడానికి, ఆయన ఉన్నాడు నిన్ను పోషించడానికి, నీకు కలిగిన ప్రతి శ్రమ నుండి తొలగించడానికి ఆయన ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు. ఇదిగో నీ హృదయాన్ని దేవుని చేతులకు అప్పగించు, నీ కష్టాలని దేవుని చేతులకు అప్పగించు. దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు పోషిస్తాడు. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ, కాపుదల నీకు ఎల్లప్పుడూ తోడు ఉంటుంది. ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన తప్పేవాడు కాదు. ఆయన కృప నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఇది నాతో మాతో మీరు మాట్లాడినందుకు తండ్రి. అయ్యా, మీకు వందనాలు నాయనా. నీవు భయపడనక్కర్లేదని తండ్రి అయ్యా మాకు సెలవిచ్చిన తండ్రి.
బాధించి వారు నీకు దూరంగా ఉంటారని నాయన మాతో మాట్లాడుతున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. భీతి నీకు దూరముగా ఉంటుందని నాయన సెలవిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. ఆ భీతి నీ దగ్గరకు రానే రాదని సెలవిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది భయంలో ఉంటున్నారు, ఎంతమంది భీతిలో ఉంటున్నారు తండ్రి, వారందరిని మీరు కాపాడండి, వారందరిని మీరు రక్షించండి నాయన. మీ కృప తోడుగా ఉంచండి. బాధించు వారు నాయన వారి దరి చేరకుండా నాయన శత్రువులను తండ్రి, ఇదిగో వారిని కష్టపెడుతున్న వారిని తండ్రి, వారిని అవమానపరుస్తున్న వారిని, నిందించుతున్న అయా నాయన తండ్రి వారిని అయ్యా మీరు దూరముగా ఉంచమని, వారి నుండి నీ బిడ్డలను మీరు కాపాడమని, రక్షించమని ప్రాధేయపడుచున్నాం. నీ బిడ్డలు చేయుచున్న సమస్త ప్రణాళికలలో మీ కృపను తోడుగా ఉంచండి. రాకపోకలేందు తండ్రి, వారు చేయుచున్న భవిష్యత్ ప్రణాళికలేందు తండ్రి మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి నాయన. అయ్యా దీవించండి, మీ ఆత్మ సహాయము తోడుగా ఉంచండి. మీ కృప, మీ ప్రేమ, కరుణ, కాపుదల తోడుగా ఉంచండి. సమస్త ఇదిగో నాయన భయాందోళనను తొలగించండి నాయన. బాధించు వారి నుండి మీరు కాపాడమని, రక్షించమని, భీతిని అయ్యా తొలగించమని, సంతోషమును అయ్యా మీ ఆదరణను నాయన తండ్రి, మీ యొక్క నాయన కృపను నీ బిడ్డల పట్ల మెండుగా తోడుగా ఉంచమని అడుగుచు తండ్రి ప్రాధేయపడచ్చు. మా ప్రభువు ప్రేక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.